ఒక సోదరి ఇలా అడిగింది. మా ఇంటి దగ్గర ఒక పంతులు గారు ఉన్నారు. ఆయన జ్యోతిష్యము పరిహారాలన్నీ చెబుతారు. ఆ సోదరి ఆయన దగ్గరకు వచ్చి, నా భర్త నా మాట వినటం లేదు, ఏం చేయాలి గురువు గారు అని అడిగింది. అడిగితే నాకే కాదు చాలా మందికి ఈ సమస్య ఉంది అని అడిగింది. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని ప్రేమగా చూసుకోవడానికి ఏమన్నా ప్రక్రియ ఉందా అని అడిగారు. అన్నీ నేను చెప్పలేను, చెడు చేయకుండా మీకు మంచి జరిగేటట్టుగా ఒక రెమెడీ చెబుతాను అని పంతులు గారు అన్నారు. అప్పుడు చెప్పమందామా. ఒక తాగుబోతు భర్త తన భార్యని తాగి వచ్చి కొట్టి తిట్టి బాధ పెట్టకుండా మీ భర్త మీకు అనుకూలంగా మారాలంటే ఏం చేయాలంటే దానికి ఒక యంత్రం ఉంది. రోజు కూడా మీరు ఆ యంత్రాన్ని చాలా జాగ్రత్తగా జపించాలి. మొట్టమొదటిగా ఓం ఆది పురుషాయ అని జపించాలి. తరువాత ఓం ఆది పురుషాయ నమః అనే ఈ మంత్రాన్ని రోజుకి 11 సార్లు జపించాలి. అలా 41 రోజులు జపించాలి. మీకు ఓపిక ఉంటే ఎక్కువ సార్లు కూడా జపించవచ్చు. 41 రోజులు అయిపోయాక పార్వతీ పరమేశ్వరులను కానీ విష్ణుమూర్తిని కానీ విష్ణుమూర్తిని కానీ ఏ దేవుడైనా పర్వాలేదండి, అందరు దేవుళ్ళే కదా. దేవుళ్ళకి పార్వతీ పరమేశ్వరులకు కానీ విష్ణుమూర్తికి కానీ తీపి పదార్థం నైవేద్యంగా పెట్టి తర్వాత ఏం చేస్తారంటే మీ భర్తకి మీరు అన్నం పెడతారు కదా, ఆ పెట్టిన అన్నాన్ని ఒక పిడికెడు తీసుకొని భర్త లేక భార్య ఎవరైనా పర్వాలేదు, ఒకరి కోసం ఒకరు చేస్తారు కదా, ఎవరి కోసం ఎవరైనా చేయవచ్చు. అందరికీ ఉపయోగపడే ప్రక్రియ ఇది. ప్రతి ఒక్కరూ చేయవచ్చు. చాలా శ్రద్ధలతో భక్తి శ్రద్ధలతో చేయాలి. నిజాయితీగా చేయాలి. కల్మషం లేకుండా చేయాలి. జీవితాంతము మేము కలిసి ఉండాలి అని చేయాలి. అంతేగాని మీరు నాకు లొంగిపోవాలి అని అలా పిచ్చిగా వేషాలు వేయకూడదు. మంచి కోసమే చేసే ప్రక్రియ. ప్రకృతి అలాగే భగవంతుడు అనుగ్రహం ఇస్తాడు. కాబట్టి నేనేం చెప్తానంటే యంత్రం జపించి తీపి పదార్థాన్ని విష్ణుమూర్తికి పెట్టమన్నాను. ఆ నైవేద్యాన్ని అందరూ ప్రసాదంగా తీసుకోండి. తర్వాత ఏం చేయాలంటే రోజు ఒక పిడికెడు అన్నం ముద్ద తీసుకొని ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఆ బాక్సులోది కానీ తింటే గనక అన్నం ప్లేట్లో కానీ, ఎందుకంటే ఈ రోజుల్లో భర్తలు చాలామంది చెప్పుడు మాటలు విని భార్యను కొట్టడం కానీ తిట్టడం కానీ హింసించటం కానీ ఇలాంటివి కూడా చేస్తున్నారు. వేరే స్త్రీకి లోబడటం వల్ల కూడా ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. అలాంటి వాటి నుంచి కూడా మన అందరికీ ఇబ్బందులు అనేవి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఈ వీడియో పెడుతున్నాను. దీన్ని భక్తితో చేయాలి. ఒక్క పిడికెడు అన్నాన్ని తీసుకొని ఓం ఆది పురుషాయ నమః అని చెప్పి మీ ఆయన పేరు ఏందో చెప్పుకోండి. మీ ఆయన పేరు చెప్పుకొని అంటే ఓం ఆది పురుషాయ నమః పలానా పేరు అని చెప్పుకోండి. తర్వాత ఒకవేళ శ్రీనివాసుడు అనుకోండి మీ ఆయన పేరు, అప్పుడు పలానా పేరు అని చెప్పి శ్రీనివాసాయ అని అనుకుందాము మీ ఆయన పేరు. అప్పుడేమన్నారంటే ఓం ఆది పురుషాయ శ్రీనివాసు మమ వశం కురుకు స్వాహ అని 11 సార్లు ఆ మంత్రాన్ని చెప్పిన తరువాత ఇంకోసారి చెబుతానండి. ఓం ఆది పురుషాయ నమః పేరు చెప్పుకోవాలి. మీ ఆయన పేరు శ్రీనివాస్ అయితే ఓం ఆది పురుషాయ శ్రీనివాసు మమ వశం కురు స్వాహ అని 11 సార్లు ఆ మంత్రాన్ని చెప్పిన తరువాత ఆ అన్నం ముద్దని పట్టుకొని 11 సార్లు జపం చేయాలి. ఈ మంత్రాన్ని మళ్ళీ అన్నం ముద్ద మళ్ళీ పట్టుకొని మళ్ళీ ఓం ఆది పురుషాయ అని మీ ఆయన పేరుతో మమ వశం కురు స్వాహ అని 3 సార్లు మళ్ళీ చెప్పుకొని ఆ అన్నం ముద్దని తినే దాంట్లో కలపండి. తినే దాంట్లో కలిపితే నా భర్త ప్రేమగా అనుకూలంగా మారాలని మీ భర్త అనుకూలంగా ప్రేమగా మారాలని కోరుకోండి. ఆయనకి అన్నం పెడుతున్నా నీళ్లు ఇస్తున్నా ఈ మంత్రాన్ని జపిస్తూ పెట్టండి. ఆయన ప్రేమను పొందటానికి, ఆయన మిమ్మల్ని ప్రేమించటానికి, మీ ప్రేమను పొందటానికి మెల్లమెల్లగా ప్రారంభిస్తారు. మీ ఇద్దరి మధ్య సఖ్యత రావాలి, మీ ఇద్దరి మధ్య ఆనందం రావాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. జాగ్రత్తగా శ్రద్ధగా ఈ ప్రక్రియ చేయండి. పిచ్చిగా చేస్తే అది పని చెయ్యదు.
అది దేవతా మంత్రము, జాగ్రత్తగా చేయండి అని మా ఇంటి దగ్గర పంతులు గారు ఈ మంత్రాన్ని వాళ్ళకి చెప్పారండి. భర్త మాట వినకపోయినా, భర్త కష్టాలు పెడుతున్నా, బాధలు పెడుతున్నా, వేరే స్త్రీకి లోబడి ఉండి భార్యను పట్టించుకోకపోయినా ఈ మంత్రము దేవతా మంత్రం అంటండి, బాగా పనిచేసిద్దని చెప్పాడు. మీకు అర్థం కాకపోతే ఒకసారి మళ్ళీ వీడియో చూసి మీ దీంట్లో చెప్పినట్లుగా చేశారంటే మీ భర్త చక్కగా మీ మాట విని మిమ్మల్ని ప్రేమగా చూసుకొని మీరు చెప్పినట్టు వింటాడు, పూర్తిగా మారిపోతాడని చెప్పి బాగా తెలిసిన పొంతుళ్ళండి మా ఇంటి దగ్గర ఉన్నారు. వాళ్ళ కాడికి జనం వస్తారు, వచ్చి నేను చెప్పించుకుంటా ఉంటారండి. అప్పుడు నేను వెళ్తూ ఉంటాను, నాకు కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి. అందుకే మీకు నేను చెప్పగలుగుతున్నా. కాబట్టి ఈ పరిహారాలు ఇవన్నీ కొద్దిగా మీకు చాలా వరకు పనిచేస్తాయండి. చేయకపోతే వాళ్ళు చెప్పరు కదా, వాళ్ళు బాగా తెలిసిన వాళ్ళు కదా, పెద్ద పెద్ద పొంతుళ్ళు వాళ్ళు. కాబట్టి ఈ వీడియో మీకు అర్థం కాకపోతే ఇంకొకసారి పెట్టుకొని విని ఇది పాటించండి. ఎవరన్నా ఇలాంటి భర్తల్లో లోపాలు ఉన్న వాళ్ళు చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.